నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరం మొత్తం జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తత్సంబంధిత సంఘటన గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి? ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగానే జరిగినాయి ప్రతిసారి కన్నా కూడా. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. అయితే పల్లె ప్రగతి కార్యక్రమం కింద 584 గ్రామాల్లో ఈ పల్లె ప్రగతి విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, వైకుంఠ ధామాలు, చెత్త సేకరించేందుకు వాహనాలు కొనుగోలు, అలాగే మంచినీటి సౌకర్యాలను కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. అయితే కరోనాను కట్టడి చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాగే లాక్డౌన్ సమయంలో జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? ముఖ్యంగా ఈ ఏడాది అనుకోకుండా చేపడిన విపత్తు ఈ కరోనా. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కరోనాను నియంత్రించేందుకు అధికారులు తీసుకున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. ఎందుకంటే కరోనా వచ్చిన తొలి నాళ్లలో అంటే మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన ఈ కరోనా లాక్డౌన్ కొనసాగుతూ వచ్చింది. అయితే అప్పుడు ఉన్న ప్రజలకు, అంటే జిల్లాలో ఉన్న ప్రజలకు వ్యాధి రాకుండా ఉండేందుకు, అలాగే వచ్చిన వాళ్ళకి ఐసోలేషన్ కలిగించి వాళ్ళని మంచిగా చేసేందుకు కూడా అధికారులు సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. అయితే పేద ప్రజల ఆకలిని తీర్చడానికి, ఇంకా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు జిల్లాలో ఏ విధంగా అమలు జరిగాయి? ముఖ్యంగా ఖమ్మంలో చూసుకుంటే లాక్డౌన్ కంటే ముందు 5 రూపాయలకి భోజనం అందించే ఒక పథకం ఉండేది. కరోనా తొలినాళ్లలో జనాలను సమీకరించే పద్ధతులన్నీ కూడా స్వస్తి పలకడం జరిగింది. అయితే దీన్ని ఏప్రిల్లో మళ్ళీ తిరిగి ఏర్పాటు చేశారు. పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనాన్ని అందించడం వల్ల చాలా మంది ఈ ఆటో కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, బయట నుంచి వచ్చిన వలస కార్మికులు కానీ ఎంతో అండగా నిలిచింది. అలాగే మీరు అడిగిన విధంగా వీధి వ్యాపారులను వారికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఎంతో బాధ్యతగా నిలిచిందని చెప్పవచ్చు. మొత్తం ఖమ్మం జిల్లాలో ఈ పథకం కింద సుమారు 6,711 మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, వీళ్ళకి ప్రత్యేకంగా ఒక 10,000 రూపాయల చొప్పున ఇస్తూ వారికి ప్రభుత్వం బాధ్యతగా ఇచ్చింది. ఇది ఖమ్మం జిల్లాలో ఎంతో విజయవంతంగా ఈ పథకాన్ని అవలంబిస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా అందించారు అధికారులు. అలానే ఖమ్మంలో ప్రత్యేకించి వారి కోసమని, వీధి వ్యాపారుల కోసమని ఒక సముదాయాన్ని, అంటే వాణిజ్య సముదాయాన్ని కూడా బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు అక్కడ అమ్ముకునే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇకపోతే జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తీరు ఏ విధంగా ఉందంటారు? ఖమ్మం జిల్లాలో తొలి దశలో, అంటే ఏడాది మొదట్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అంటే ఇక్కడ కూడా వైరా, మధిర, సత్తుపల్లి ఈ 3 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ మూడిట్లలో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ఏ విజయం సాధించింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనాం ఖమ్మం జిల్లాలో ఎటువంటి ఫలితాలను ఇచ్చిందంటారు? ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనాం ఈ పథకం జిల్లాలో ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ కరోనా టైంలో సుమారు 797 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఇక్కడ. అంటే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం మొత్తం తెలంగాణలో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో బాగా జరిగినట్లు ఈ గణాంకాలు చెప్తున్నాయి. సరే, జిల్లాలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తీ పర్యటన ఎలా జరిగింది చెప్పండి. ముఖ్యంగా ఈ ఏడాది కేంద్ర మంత్రి ఖమ్మం జిల్లాకు రావడం కొద్దిగా ఆనందించదగ్గ విషయం. మధిర ప్రాంతంలో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ కేంద్ర సహాయక మంత్రి రావడం జరిగింది. ఎంతో బీజేపీ అభిమానులు, శ్రేణులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదుర్కొనడం జరిగింది. ఆయన ఆహ్వానం పలికారు. అంటే ఆయన కేంద్రం గురించి పలు ఆసక్తికర విషయాలను కూడా ప్రజలకు చర్చించడం జరిగింది. దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పలు సంస్కరణలను ఆయన తెలియజేశారు. బాగుందండి. అది ఖమ్మం జిల్లా నుంచి ఫణికుమార్ గారు చెప్పిన జిల్లాలో వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విన్నాం కదా. ధన్యవాదాలండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర నివేదిక గురించి విందాం. అంతవరకు సెలవు.